హైడ్రా కూల్చివేతలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని కూల్చివేస్తే రేవంత్ రెడ్డి హీరో అవుతారని వ్యాఖ్యానించారు. ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూల్చివేస్తారో చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నించారాయన. ఓవైసీ కట్టడాలను కూల్చివేయకుంటే హైడ్రా మిషన్ విఫలమైనట్లేనని తెలిపారు. ఇక నోటీసులు ఇచ్చి ఇప్పటి వరకు ఎందుకు కూల్చలేదని ప్రజలు అడుగుతున్నారని రాజాసింగ్ నిలదీశారు. గతంలో ఎందరో సీఎంలు వచ్చి వెళ్లారని, వారంతా ఓవైసీ బ్రదర్స్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. దీంతో ఆయన ప్రైవేటు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఓవైసీ సోదరులు ల్యాండ్ జిహాద్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లో కబ్జాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. బోరుబండలో సున్నం చెరువు పేదల కట్టడాలను కూల్చడానికి పెద్ద పెద్ద జేసీబీలు దొరుకుతాయి, కానీ ఫాతిమా కాలేజ్ ఇష్యూలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు రాజాసింగ్. హైడ్రా కమిషనర్ గారికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా, ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డిమాలిష్ చేస్తారు? వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు. మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది? ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు, ఇది హైడ్రామా నడుస్తుంది. పేదోళ్ళది ఇల్లులు పొలగొట్టడానికి ఇమీడియట్గా వీళ్ళ దగ్గర జేసీపీలు, పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది. మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి, ఎంఐఎంఓలకి? లేక అక్బరుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్క మాట చెప్తున్నా, మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని ఇలా మీరు యాక్టివ్ చేసినారు, దానికి ప్రత్యేకంగా ఒక కమిషనర్ అపాయింట్ చేసినారు, ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి, చెరువుల్ని కాపాడాలని మీరు డిసిషన్ తీసుకున్నారు. కానీ ఎప్పటి వరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలిష్ చేయరు, అప్పటి వరకు మీరు ఫెయిల్ అనుకోండి. అప్పటి వరకు మీ ఫెయిల్. నేను ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం